and we'll go forward. Sai, you install? No, you need to install. Mamata, after my question. Mamata, have you installed Python? Yeah, sir. Okay, done. So I'll just recap how to install, then we'll go forward. Chadit, bro. Yeah. Yes. So, as usually, so Python is a scripting language, right? It started in 1991, but it is not famous till 2010 because Python is very slow than Java. Java is used in banking, industry sector, everything, because where we need fast, where we need optimization and fast access. That is what we are doing. But now, due to AI, Python is having rich set of libraries in this whole world, till data science, web development, artificial intelligence, and all. So we are using Python from after 2010, which is very widely. So that is how now it is famous. Now everyone is learning. But again, in future also Python will do better. In order to make that NVIDIA GPU, you remember that NVIDIA graphics GPUs. Those are graphical processing units, GPUs, right? They are building more GPUs because to combat with the slowness. ఇప్పుడు మనకి గ్రాఫిక్ కార్డ్ ఉండే సిస్టంలో బాగా పనిచేస్తుందా లేకపోతే పనిచేస్తుందా? గ్రాఫిక్ కార్డ్ ఉంటేనే. సో ఇఫ్ యూ యూస్ మోర్ నెంబర్ ఆఫ్ గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్, GPUs అంటే గ్రాఫిక్ కార్డ్స్ అనుకో, then it will become faster day by day. So that is what they are using. Even Elon Musk also built 1 million GPUs within 15 days in recent times because they are using most advanced AI technology. Robot show కూడా జరిగింది, మీరు వినుంటారు ఆన్లైన్లో, ఎలాన్ మస్క్ రోబోట్ షో. సో ఆ విధంగా జరిగినప్పుడు యూ గాట్ ఇట్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే యూ షుడ్ బీ ఇన్ ఇండస్ట్రీ. ఐఎమ్ ద ఇండస్ట్రీ పర్సన్. సో నా గురించి తెలియకపోతే మళ్ళీ చెప్తాను క్లాస్ అయిన తర్వాత, నో ఇష్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇవన్నీ ఆవిష్కరించాడు, వీటన్నిటికి డేటా కావాలి కదా. సో ఇవన్నీ వచ్చేయమన్నా, సో ఈ హ్యూమన్ రోబోట్స్ నడుచుకుంటా వచ్చేయమన్నా, అది జరిగింది షోలో. సో ఇట్లా జరుగుతున్నాయంటే ఖచ్చితంగా లాట్స్ ఆఫ్ డేటా దే నీడ్ టు స్టోర్, రైట్? స్టోర్ చేయాలంటే ఇప్పుడు పైథాన్లో స్టోర్ చేయాలంటే మనకి GPUs కావాలా? ఆ విధంగా పైథాన్ డెవలప్ అయింది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ పైథాన్ వీ నీడ్ టు ఫస్ట్ ఇన్స్టాల్ ఇట్. సో గో టు పైథాన్ వెబ్సైట్. ఇప్పుడు ఇది లింక్. సో దిస్ ఈస్ ద లింక్ విచ్ ఐ వాస్ గివెన్ ద మెటీరియల్. లింక్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని డైరెక్ట్ గా క్లిక్ చేస్తే ఇదే విండోలో ఓపెన్ అవుతుంది. కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే కొత్త విండోలో ఓపెన్ అవుతుంది. then you need to go to the downloads and you can install it. Current version 3.13.0, you already know that in the previous class. Just download చేస్తే మనకి ఇలా వస్తుంది. నేను చూపిస్తా. I already downloaded, right? Python. Just double click ఇస్తే it will just open this window. నా కాడ ఆల్రెడీ ఉంది కాబట్టి it's saying modify or repair. Just click next. It will install. Install అయిన తర్వాత, because you didn't install to work people, that's why I'm telling you again, okay? సో అప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఎందుకంటే మీ సిస్టమ్ని కంట్రోల్ చేసి కమాండ్ ప్రాంప్ట్, దట్స్ ద రూట్. మీరు వెన్ యూఆర్ ఇన్స్టాలింగ్ ఆండ్రాయిడ్ యాప్స్, ఇట్ ఈస్ ఆస్కింగ్ యువర్ లాగ్స్, కాల్ హిస్టరీ అండ్ మీడియా, బికాస్ ఇట్ ఈస్ యూజింగ్ దట్. అంతే కదా. సేమ్ అలాగే ఎస్ఆర్ నో అడగద్దు మనం ఏదైనా ఇన్స్టాల్ చేసేప్పుడు సిస్టంలో. ఎస్ఆర్ నో అంటే మన కమాండ్ కంట్రోల్ ఇవ్వాలి. కమాండ్ కంట్రోల్ ఇస్ ద రూట్ కదా. కమాండ్ కంట్రోల్ ఓల్డెన్ డేస్ లో జరిగింది. IBM మెయిన్ ఫ్రేమ్స్ అన్న అదే. కాబట్టి దే విల్ ఆస్క్ ఫర్ ఎస్ఆర్ నో. అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత యూ నీడ్ టు చెక్ హౌ ఇట్ ఈస్ ఇన్స్టాల్. పైథాన్ -v వచ్చిందా? పైథాన్ కన్సోల్ వచ్చిందా? యూ కెన్ డూ ప్రింట్. ప్రింట్ అయింది కదా. Ctrl+C, ఐ థింక్ ఎగ్జిట్ కొట్టేసి CMD పైథాన్ -version, ఐ థింక్ -version, పైథాన్ -version కొడితే మనం ఇన్స్టాల్ చేసింది వస్తుంది. నేను ఆల్రెడీ 3.6లో ఇన్స్టాల్ చేస్తాను. 3.16 ఉంది ఇప్పుడు. మీరు ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తే యువర్ వర్షన్ ఇస్ 3.16. అర్థమైంది కదా. ఈ విధంగా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంతవరకు చెయ్యి షాజిత్, యూ ఆల్రెడీ నో దట్, రైట్? దెన్ మనం ఎందుకు ఇది వాడామనేది నీకు చెప్పుంటా ఆల్రెడీ వీడియోలో. సో ఇది ఎందుకు వాడుతున్నాం అంటే, సో వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ఇన్ నోట్ ప్యాడ్, నేను ఏదైనా ఒక నోట్ ప్యాడ్లో రాశాను ప్రింట్ అని. పైథాన్లో ప్రింట్ స్టేట్మెంట్ అని రాస్తాం మనం ప్రింట్ చేయడానికి. అదేంటో చెప్తా. ఇప్పుడు ఇలా రాస్తున్నా, ఇది ఎర్రర్ అని మనకి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? నాకు 1,00,000 లైన్లు ఉన్నాయి. ఐ హ్యావ్ 1,00,000 లైన్స్. యు వాట్ మై పాయింట్? సో ఇక్కడ ఏదైనా మిస్టేక్ పోయింది, ఏ లైన్లో పోయిందని ఎలా తెలుస్తుంది?
తెలియదు కదా. ఇంటెలిజెన్స్ లేనప్పుడు హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు డెవలప్ అప్లికేషన్. సంవత్సరంలో చేయాల్సిన పని 10 సంవత్సరాలు అవుతుంది. సో దట్ ఈస్ వై నోట్ ప్యాడ్ వి విల్ అవాయిడ్. సో ఏదైనా ఒక పైథాన్, ఇది పైథాన్ ఫైల్ కాదు, ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్. ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ఇట్ యాజ్ ఎ పైథాన్ ఫైల్, గో టు సేవ్ యాజ్. సో వేర్ యూ వాంట్ టు సేవ్, సెలెక్ట్ ద లొకేషన్. డెస్క్టాప్, డెస్క్టాప్ ఆల్ మెటీరియల్స్, లేదంటే డెస్క్టాప్లో ఉన్న క్లాసెస్. ఇన్ మై సిస్టమ్ ఇట్ ఈస్ క్లాసెస్. Python 11, it is already there. I already created for you, right? Python 11 classes. ఇక్కడ సేవ్ చేయాలా? saga.py. py means extension for Python. jpeg, joint photograph experts group. png, portable network graphic format. pdf, portable documentation format. html, .ccp, .java, .py, Python. You can do all files, then only it will create the new file. ఇప్పుడు చూడండి, క్రియేట్ అయింది కదా. సో గో టు క్లాస్ 11, సి ఇట్ ఈస్ హ్యావింగ్ saga.python ఫైల్. ఇట్స్ పై ఫైల్. గో టు ప్రాపర్టీస్. .py అని ఉండదు మనకి ఫైల్స్కి, దేనికైనా సరే సిస్టంలో చూపించదు. బట్ గో టు ప్రాపర్టీస్కి వెళ్తే ఇట్ విల్ షో యూ ఇట్స్ ఎ .py ఫైల్. గాట్ ఇట్. ఏ ఫైల్కైనా ప్రాపర్టీస్కి వెళ్తే, ఇప్పుడు ఇమేజ్ ఉంది, గో టు డౌన్లోడ్స్. ఇది ఉంది, .pdf అని ఉందా, చూపించదు, మీకు తెలుసు ఆ విషయం. అప్పుడు యూ గో టు ద ప్రాపర్టీస్. then it will show it's a general kellan nenu, right click on the properties, then it will show you that's a .pdf file. అది అడోబ్ ఆక్రోబాటే ఎందుకు సింబల్ చూపిస్తుంది? పీడిఎఫ్ ఏదైనా చూపించవచ్చు కదా. ఎందుకంటే నా సిస్టంలో అడోబీ ఉంది. ఐ ఇన్స్టాల్ దట్. నేను ఒక పీడిఎఫ్ క్లిక్ చేయగానే నాకు అడోబీలో ఎందుకు ఓపెన్ అవుతుంది? ఎందుకంటే నా డిఫాల్ట్ పీడిఎఫ్ ఓపెనర్ ఏంటి? అడోబ్ యాప్. మన ఫోన్లో డిఫాల్ట్ కాలర్ యాప్ ట్రూ కాలర్ ఇస్తేనే అది ఇన్స్టాల్ అవుతుంది. అంటే కాల్ వస్తే నీకు ట్రూ కాలర్ నుంచే వచ్చినట్టు వస్తుంది. మెసేజింగ్ ట్రూ కాలర్ పెట్టుకోమంటారు కదా, మళ్ళీ మనం రిమూవ్ చేస్తాం కదా. అంటే ఏంటి, డిఫాల్ట్ యాప్ ఏది చేంజ్ చేస్తే ఆ సింబల్ పడుతుంది ప్రతిదాన్ని. రిమెంబర్ దిస్. ఓకే, అర్థమైంది కదా. అందుకని అడోబ్ యాక్టివ్ సింబల్ పడుతుంది. ఇప్పుడు నేను ఏదైనా HTML ఫైల్ చూపిస్తా. జస్ట్ చెక్ ఎనీ అదర్ HTML ఫైల్. ఓకే, చూపిస్తా. go to desktop, go to any web class. Okay, go to classes, go to web 6. ఇది HTML సోర్స్ ఫైల్ కదా. నేను ఇక్కడ ఓపెన్ విత్ క్రోమ్ ఎంటర్ చేసా. సో నేను డిఫాల్ట్ క్రోమ్ ఇచ్చాను అనుకో, ఇక్కడ క్రోమ్ సింబల్ వస్తుంది. యూ గాట్ మై పాయింట్. డిఫాల్ట్ ఆల్ HTMLs క్లిక్ చేసినప్పుడు దేంట్లో ఓపెన్ అవ్వాలా అన్నప్పుడు క్రోమ్ ఓపెన్ అవుతుంది కదా. సో ఇప్పుడు క్రోమ్ ఓపెన్ అవుతుందంటే డిఫాల్ట్గా ఏంటి, మన డిఫాల్ట్ బ్రౌజర్ మన సిస్టమ్లో క్రోమా, ఎడ్జా, షాజిత్. ఇప్పుడు నేను డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు క్రోమ్లో ఓపెన్ అవుతుంది. ఎడ్జ్లో ఎందుకు ఓపెన్ అవ్వలేదు, మొజిల్లాలో ఎందుకు ఓపెన్ అవ్వలేదు? ఎందుకంటే మన డిఫాల్ట్ బ్రౌజర్ క్రోమ్ కాబట్టి. అందువల్ల ఆ సింబల్స్ వస్తాయి. ఓకేనా. సో నేను ఇప్పుడు నోట్ ప్యాడ్లో రాస్తే నాకు చాలా టైం పడుతుంది కాబట్టి ఇట్ విల్ టేక్ మోర్ టైం, ఇట్ విల్ టేక్ మోర్ నెంబర్ ఆఫ్ డేస్ టు రెక్టిఫై ఎర్రర్స్ కూడా కదా. సో దట్ ఈస్ వై విల్ గో విత్ IDEC, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్స్ అంటారు దాన్ని. సో గో టు బ్రౌజర్, ఓపెన్ ద మెటీరియల్. ఇక్కడ IDEs అని ఉంటాయి. ఇదంతా ఇన్స్టాలేషన్ స్టెప్, నేను ప్రతిదీ ఇచ్చేస్తున్నాను. సో IDEs we have PyCharm, Visual Studio Code, Jupyter Notebook, Sublime Text, Atom. You can go to PyCharm, which is powerful for current scenario, current generation. So Python professional for working professionals and software companies. So they need to pay. అందుకే ఫ్రీ ట్రయల్ అని వస్తుంది. ఫ్రీ ట్రయల్ అని వచ్చిందంటేనే you remember that is paid version. So you go to down community edition. Now check the symbol. Is it same? మనం ఇదే కదా ఓపెన్ చేస్తుంది. We install it. డౌన్లోడ్ చేసి ఇట్స్ ఆల్మోస్ట్ 400 to 600 MB ఉంటుంది. You just need to download and open it. That's it. ఓపెన్ దిస్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. ఎట్లా, పైథాన్ ప్రాజెక్ట్ అనే పేరు ఏదో ఒకటి, పైథాన్ ప్రాజెక్ట్ 1 ఏ ఫోల్డర్లో క్రియేట్ చేయాలి. యూ కెన్ సెలెక్ట్. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏ ఫోల్డర్లో క్లిక్ చేసుకొని చేసుకుంటే నెక్స్ట్ క్రియేట్ కొడితే ఇలాగా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. నేను Python 11 క్లాసెస్ అనే ప్రాజెక్ట్ ఐ ఆల్రెడీ క్రియేటెడ్ ఎస్టర్డే. దాని లోపల నేను ఏ ఫైల్ కావాలంటే అది రైట్ క్లిక్, న్యూ ఫైల్ క్రియేట్ చేస్తే డాట్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి, .py అని. అదే పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తే sample2 .py అని నేను ఇచ్చానా, లేదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైల్ క్రియేషన్ అండ్ పైథాన్ ఫైల్ క్రియేషన్. యూ గాట్ మై పాయింట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన క్లాస్ ఈరోజు. అసలు ఏం లేదు, వీ డింట్ రైట్ ఎనీ ప్రోగ్రామ్, వీ నీడ్ టు స్టార్ట్ ద పైథాన్ ఎగ్జిక్యూషన్ ఫస్ట్.
సో పైథాన్కి స్టార్టింగ్ ఎండింగ్ ఏమి ఉండదు. వీ నీడ్ టు రైట్ ద కోడ్ డైరెక్ట్లీ. మన నేమ్ స్టోర్ చేయాలా. సో పైథాన్ ఎందుకు? అప్లికేషన్ బిల్డ్ చేయడానికి మనకు తెలుసు. సో మనకి వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి, వీ హ్యావ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, దోస్ ఆర్ యూజ్డ్ విత్ సమ్ టెక్నాలజీ లైక్ HTML, CSS, జావాస్క్రిప్ట్. సో అది లాగిన్ అవుతున్నాం అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక ప్రాసెస్ జరిగే ఒక దగ్గర నుంచి వస్తుంది కదా. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వన్ పైథాన్. One of the one is Java, one of the which is Node.js, one of the one is .NET. Among that we are learning one which is Python. And the back end server development. If you are logging into JNTS results, you are entering your roll number and submitting the button. You will say it's calling server. Server is loading only, right? That server is developed by Python, Java, .NET. So that is why we are learning this. Ivi mana kanipichedi endi interface. దట్ ఇంటర్ఫేస్ మన సిస్టంలో అయితే ఓఎస్ అవుతుంది, మన ఆండ్రాయిడ్ యాప్ అయితే ఆండ్రాయిడ్ యాప్, మన బ్రౌజర్ అయితే వెబ్ అప్లికేషనే కదా. దోస్ ఆర్ డెవలప్డ్ బై HTML, CSS, వెబ్ డెవలప్మెంట్. ఆఫ్టర్ దిస్ విల్ స్టార్ట్ దట్ ఆల్సో, రైట్? ఫ్రమ్ హియర్ వి విల్ స్టార్ట్ ద సెషన్. ఆర్ యు క్లియర్ Mamta till this point? Yeah, sir. Okay, good. Coming back to session 2. Yes. I'll just open the material. I will close all this because I don't need this. Yeah. So this is module 2. So get it starting with Python. So Python ante ippudu em antadante, you see in olden days or currently, if I want to print something, in HTML lo print cheyalante HTML code untadi, Java lo print cheyalante Java code untadi, Python lo print cheyalante edaina neeku kanipichalante print chestene kada kanipistadi. Without printing you can't see. So ippudu mana system, you are taking a Xerox means you are printing it. అంటే అది మీకు కనిపించాలంటే మీరు ప్రింట్ చేయాల్సిందే. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ అవర్ లైఫ్, రైట్? ప్రింట్. దట్ విల్ టేక్ వాల్యూస్, రైట్? దట్ విల్ టేక్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు ప్రింట్ షాజిద్ కామా సాయి కామా మమ. సో రైట్ క్లిక్. సో దీన్ని ఎలా రన్ చేయాలి? యూ కెన్ డైరెక్ట్లీ రన్ దిస్. ఇక్కడ శాంపిల్ 1 ఉంది కదా, యూ కెన్ సెలెక్ట్ ద కరెంట్ ఫైల్, ఇట్ విల్ రన్ ద కరెంట్ ఫైల్. సో ఇట్స్ ప్రింటెడ్. సో అంటే ఏంటి ప్రింట్ అనేది? చెప్తా నేను ఏంటో ఇప్పుడు. ఇక్కడ నీకు ఒకటి ఉంటుంది. సో లోకల్ డిస్క్ సి పైథాన్ క్లాసెస్ వర్చువల్ ఎన్వైరన్మెంట్ స్క్రిప్ట్ python.exe. ఇది ఏంటంటే లోకల్ డిస్క్ సిలో యూజర్స్ లో ఉన్న డెస్క్టాప్ లో క్లాసెస్ అనే ఫోల్డర్ ఉంది. దాని లోపల మనం పైథాన్ 11 క్లాసెస్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము కదా, యూ ఆల్రెడీ నో దట్. దాని లోపల .venv స్క్రిప్ట్స్ పైథాన్ అంటే ఏంటి అంటే .venv అనే ఫోల్డర్ లో వీ హ్యావ్ స్క్రిప్ట్స్. అగైన్ ఇన్సైడ్ ద స్క్రిప్ట్ ఫోల్డర్ వీ హ్యావ్ python.exe. అంటే ఏంటి? మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మన సిస్టంలో మనం ఇన్స్టాల్ చేసిన పైథాన్ ఏదైతే ఉందో ఆ రెఫరెన్స్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ లో పెట్టుకుంది. అంతేనా? ఇది ప్రాజెక్టే కదా, పైథాన్ 11 క్లాసెస్ అనేది ప్రాజెక్టే కదా, మనకు తెలుసు కదా. ఆ ప్రాజెక్ట్ లో పైథాన్ రెఫరెన్స్ క్రియేట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడానికి అనుగుణంగా ఇట్స్ టేకెన్ సంథింగ్, రైట్? ఇట్స్ టుక్ సంథింగ్. సో ఆ పైథాన్నే నీ ఫైల్ ని రన్ చేసింది. ఏ ఫైల్ ని? sample2.py. అర్థమైందా? సో ఆ పైథాన్ ఈ ఫోల్డర్ లో ఉంది, మీ ఫైల్ కూడా ఇదే ఫోల్డర్ లో ఇక్కడే ఉంది కదా. అంటే ఈ VNV లోపల ఉన్న పైథాన్ స్క్రిప్ట్స్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ఈ ఫైల్ ని రన్ చేసింది. మనం రన్ సింబల్ కొట్టినప్పుడు అది అక్కడ సిచ్యువేషన్. మీకు అర్థమైందమ్మా సాయి? అంటే ఈ ప్రాజెక్ట్ లోనే VNV అనే ఫోల్డర్ లో స్క్రిప్ట్స్ లో ఉన్న python.exe, VNV అనే ఫోల్డర్ లో ఉన్న స్క్రిప్ట్స్ లో ఉన్న python.exe ఎక్కడ ఉంటది. సో అదే కదా రన్ చేయాల్సింది ఈ ఫైల్ ని. అదే ఇక్కడ పాత్. పైథాన్ క్లాసెస్ లో ఉన్న python.exe ఈస్ రన్నింగ్ పైథాన్ క్లాసెస్ లో ఉన్న sample.py. పైథాన్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి పైథాన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు పైథాన్ ఒక కాపీ, దాన్ని వర్చువల్ ఎన్వైరన్మెంట్ అంటాం, అది క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు పైథాన్ రన్ చేయాలంటే ఎవరు రన్ చేస్తారు? ఈ VNV లో ఉన్న python.exe కదా, ఇంకెవరైనా రన్ చేస్తారా? సో దట్ ఈస్ వై ఆ python.exe ఎక్కడుందో దాని పాత్, అదే శాంపిల్ ఫైల్ ఎక్కడుందో దాని పాత్, రన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఇది కదా. మనం రన్ చేసింది ఇచ్చింది ఇదే కదా చేయమని. సో ప్రాసెస్ ఫినిష్డ్ విత్ ఎగ్జిట్ కోడ్ 0 అంటే ఏదైనా ఒకటి ఆగిపోయిందంటే కంప్యూటర్ విల్ వర్క్స్ ఇన్ జీరోస్ అండ్ వన్స్, అంతే కదా. సో ఆగిపోతే 0, 1 అంటే రన్నింగ్, అంతే కదా. సాయి పాపం కాదన్నారు తెలియక. సో ఎగ్జిక్యూట్ చేశాను. ఫస్ట్ క్లాస్ అది చూడు, నువ్వు రికార్డింగ్ ఇస్తారు. ఓకేనా? ఇంతవరకు క్లియరా?
నువ్వు ప్రతి లైన్ ఇక్కడ చూసేదంతా నీకు అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ క్లాస్. ఓకే మా మమత, విల్ స్టార్ట్ క్లాస్ ఫ్రమ్ హియర్. సో ఫస్ట్ పైథాన్లో ఫంక్షన్స్ అని ఉన్నాయి. సో ఇప్పుడు ప్రింట్ అనేది ఏంటంటే ఫంక్షన్. ఇప్పుడు బేసికల్గా ఫంక్షన్స్ వస్తాయి మనకి, కానీ ఒక ఫంక్షన్ అంటే ఏంటంటే ఇట్ విల్ టేక్ సమ్ ఇన్పుట్ ఇన్ బ్రేసెస్. ఈ బ్రేసెస్లో మనకు ఒక ఇన్పుట్ తీసుకుంది. ఆ ఇన్పుట్ అనేది ఈ బ్రేసెసే కదా, ఈ బ్రేసెస్లో మనకు ఒక ఇన్పుట్ స్పేస్ ఇవ్వబల్ల. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. సో ఇది తీసుకొని అదేం చేసింది, దాన్ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేసి ప్రింట్ చేసింది కదా. దాని పని ఏంది, నువ్వు ఏది ఇస్తే అది ప్రింట్ చేస్తుంది. సో ఏ ఫంక్షన్ ఏ ఫంక్షన్ ఈస్ ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. అంటే కొన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి పైథాన్ కోడ్లో. అదేం చేస్తుంది, నువ్వు ఇచ్చింది తీసుకొని అది ప్రింట్ చేస్తుంది. మీన్స్ ఏ ఫంక్షన్ ఈస్ ద సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్ విచ్ విల్ టేక్ సమ్ ఇన్పుట్ అండ్ ప్రాసెస్ దట్ యాజ్ పర్ ఇట్స్ లాజిక్. ఈ లాజిక్ ఏంది, ప్రింట్ చేసే లాజిక్ దాని లోపల ఉంది, అంతేనా. ఇప్పుడు నేను అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నాను అనుకో, నేను 1, 2 ఇస్తే ఏం చేస్తుంది, మన రిటర్న్ 3 వస్తుంది కదా. ఇక్కడ ఏమొచ్చింది, రిటర్న్ సేమ్ ఇచ్చిందే, ప్రింట్ అయింది కదా. ఆ విధంగా ఏ ఫంక్షన్ ఈస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఇది ఫంక్షన్ నేమ్, ఇదేంటి ఫంక్షన్ కాల్. అంటే దీన్ని మనం పిలుస్తున్నాం, ఇలా పెట్టడం పిలవడం. పిలిచి దాని లోపల మనం ఏమి ఇస్తున్నాం, సాయి ఇస్తున్నాం. అంటే ఏంటి, నువ్వు ఫంక్షన్ కాల్ చేసావు, దాని లోపలికి నువ్వు ఒకటి పంపిస్తున్నావు. ఆ ఫంక్షన్ నీకేం పంపించాలా, ఇది ప్రింట్ చేసింది. అది అడిషన్ అయితే 1, 2 పంపిస్తే 3 రిటర్న్ చేయాలి. సో దట్ ఈస్ ద ఫంక్షన్. అది ఎగ్జిక్యూట్ చేస్తే వచ్చింది, అర్థమైందా. ఇది ఫంక్షన్. పైథాన్లో చాలా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రింట్ అనే ఫంక్షన్ మనం తయారు చేసాం, పైథాన్ ఇచ్చింది. పైథాన్ ఇచ్చింది కదా. ప్రింట్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్, అర్థమైందా. యు గాట్ మై పాయింట్. ఇప్పుడు నేనేమంటానంటే ఐ హ్యావ్ ప్రింట్ రెడ్డి ఉంది కదా, కరెంట్ ఫైల్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు సాగర్ రెడ్డి అని 2 lines లో ఉన్నాయి కదా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కామా పెట్టండి, ప్రింట్. చూడు, ప్రింట్ అని ఎంటర్ చేయగానే మనకి వాల్యూ సపరేటర్, ఎండ్, ఫైల్, ఫ్లష్ ఉన్నాయి. వాల్యూ సపరేటర్ 2 మనం వాడొచ్చు. సపరేటర్ ఎందుకంటే ఇప్పుడు నేనేమంటానంటే మై లాజిక్ ఈస్ సాగర్ రెడ్డి 2 పక్క పక్కన రావాలంట. వాట్ షాది, వాట్ మమత, సాగర్ రెడ్డి 2 పక్క పక్కన రావాలి, నెక్స్ట్ లైన్ లో రాకూడదు. ఎలా ఆలోచిస్తారు, ఒకసారి ఆలోచించి ఎలా చేయొచ్చు అని. ఇప్పుడు ఇలా చేస్తే వస్తుందా, రాదు, బ్రేక్ అయిపోయింది. అంటే ప్రింట్ స్టేట్మెంట్ ఆల్వేస్ ఇట్ విల్ స్టార్ట్ ఇన్ నెక్స్ట్ లైన్, అంతే కదా. నెక్స్ట్ లైన్ లో స్టార్ట్ అవ్వకూడదు అనుకుంటే మనం ఏం చేయాలి. సో దాంట్లో మనకు ఒక ఇన్పుట్ ఉంది, రెడ్డి ఇచ్చాను కదా, ఇక్కడ సపరేటర్ ఉందన్నమాట, SCP. ఐ థింక్ ఎండ్ అంటే ఏంటి, ఈ సాగర్ తర్వాత మనకి ఎండ్ ఏముండాలి, నెక్స్ట్ లైన్కి వెళ్ళకూడదు, అర్థమైందా. నెక్స్ట్ లైన్కి వెళ్ళకూడదు, మనం స్పేస్ ఇవ్వాలి. కాబట్టి ఇట్ గాట్ ద స్పేస్. దాని తర్వాత అది సేమ్ లైన్ లో ఉన్నట్టే. ఇప్పుడు రెడ్డి అనేది ఆ లైన్ లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు రెడ్డి 2 ఇస్తాను. రెడ్డి 2 ఎక్కడ ప్రింట్ అవుతుంది చెప్పండి, ఏం మమత. రెడ్డి 2 నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతా, రెడ్డి పక్కన ప్రింట్ అవుతుందా, అర్థమైంది కదా. నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది అంట మమత. ఇదేం సాయి, ఇప్పుడు రెడ్డి 2 ఎక్కడ ప్రింట్ అవుతుంది. సింపుల్ లాజిక్, డైరెక్ట్ గా ఆలోచించండి. ఆర్ షాజిత్, ఈజ్ రెడ్డి 2 విల్ ప్రింట్ ఇన్ ద సేమ్ లైన్ ఆర్ నెక్స్ట్ లైన్. ఇప్పుడు చెప్తా చూడండి. సో మనం దేనికి ఎండ్ ఇచ్చాము, వైట్ స్పేస్ నెక్స్ట్ లైన్ ఇవ్వకుండా సాగర్కి ఇచ్చాము, రెడ్డికి ఇచ్చామా. అంటే ఏంటి, రెడ్డి 2 నెక్స్ట్ లైనే కదా. ఇప్పుడు రెడ్డికి నేను మళ్ళీ ఇస్తాను, ఎండ్ ఈక్వల్ టు ఎంటీ స్పేస్. ఇప్పుడు ఏమవుతుంది, 3 పక్క పక్కన వస్తాయి. సో అది ఎండ్ ఏమవ్వాలి, నెక్స్ట్ లైన్కి వెళ్ళకూడదు. ఐఎమ్ గివింగ్ యూ ఇట్స్ అన్ ఇన్పుట్. అంటే ఆ ఫంక్షన్ కి నేను స్ట్రింగ్ ఇస్తున్నా, సపరేటర్ కూడా ఎండ్ కూడా ఇస్తున్నా. ఎండ్ నాకు ఎంటీ స్పేస్ ఉండాలి కాబట్టి నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళదు. నెక్స్ట్ మనం ఇచ్చింది దాని పక్కన ప్రింట్ అవుతుంది. యు గాట్ మై పాయింట్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. టూ స్ట్రింగ్స్ యూజింగ్ 2 ప్రింట్ స్టేట్మెంట్స్. ఐ వాంట్ టు ప్రింట్ సైడ్ బై సైడ్ విత్ స్పేస్, అంటే ఇదే కదా. యూ వాంట్ టు యూస్ కామా ఎండ్ ఈక్వల్ టు వైట్ స్పేస్. అదే నేను ఎండ్ ఈక్వల్ టు కోలన్ ఇస్తే కోలన్ అవుతుందా.
అదే ఎండ్ ఈక్వల్ టు నేను నెక్స్ట్ లైన్ ఇస్తే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఏంటది స్లాష్ అండ్ మీన్స్ నెక్స్ట్ లైన్, అంతేనా? ఎండ్ ఈక్వల్ టు ఇంకేదన్నా ఇస్తే దాని తర్వాత వస్తాయి. సో దట్ ఈస్ ద ఎండ్ ఆపరేటర్. ఈ రెండు వాడుకుంటాం మనం ప్రింట్ లో. యు గాట్ మీ? ఇప్పుడు ప్రింటర్లలో ఏమేమి ఉన్నాయి చూద్దామా? లాజిక్ వెళ్ళి కంట్రోల్ పట్టుకొని కీబోర్డ్ లో క్లిక్ చేయండి. యు గాట్ మై పాయింట్? ఈ ప్రింట్ అనేది ఆర్గ్యుమెంట్స్ అంటే నువ్వు ఇచ్చిన ఆర్గ్యుమెంట్. సపరేటర్ ఏంది? ఇదేనా? బై డిఫాల్ట్ ఎండ్ ఏంది? స్లాష్ అనే కదా. ఇప్పుడు మనం ఎండ్ ఇవ్వకపోతే మనం జస్ట్ స్ట్రింగ్ ఇస్తే ఏమవుతుంది? నెక్స్ట్ లైన్కి వెళ్తుందా? ఎండ్ అనేది బై డిఫాల్ట్ వాల్యూ మనం ఇవ్వట్లే, కానీ అది ఏం తీసుకుంటుంది? స్లాష్ అని తీసుకుంటుందా? అంటే అది ఎలా ఎండ్ అవ్వాలి స్ట్రింగ్? ఇప్పుడు చూడండి, దీన్ని చూడండి, దీన్ని నేను కమెంట్ చేస్తున్నా. కమెంటింగ్ మళ్ళీ నేర్పిస్తా. ఇప్పుడు నేను ప్రింట్ సాగరిస్తున్నా, కామా సపరేటర్ ఈక్వల్ టు స్పేస్ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ కామా ఇవ్వాలి. అగైన్ ఐ విల్ ప్రింట్ సాగర్ రెడ్డి, రైట్? అగైన్ ఐ విల్ ప్రింట్ రెడ్డి. రన్ కరెంట్ ఫైల్. సో బై డిఫాల్ట్ మామూలుగా ఎండ్ ఏముంది? బై డిఫాల్ట్ నువ్వు ఎండ్ ఇవ్వకపోతే అది స్లాష్ అని తీసుకుంటున్నా. స్లాష్ అని అంటే ఏంది? నేను ఇప్పుడే చూపించాను, నెక్స్ట్ లైన్కి వెళ్తుంది కదా. సో బై డిఫాల్ట్ ఆల్వేస్ పైథాన్ విల్ ప్రింట్ ఇంటూ ద నెక్స్ట్ లైన్. ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్తుందా? మనం దాన్ని సర్ప్రైజ్ చేయడానికే కదా ఇక్కడ ఎండ్ కానీ సపరేటర్ కానీ స్పేస్ ఇచ్చాం. స్పేస్ ఇస్తే ఏమవుతుంది? సేమ్ లైన్ లో ఉంటది కాబట్టి ఇది స్పేస్ తర్వాత ఇలా వచ్చేస్తుంది, అంతే కదా. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద పైథాన్. స్టార్టింగ్ ఇదే మనకి. ఇంతవరకు అర్థమైందా? సో ప్రింట్ స్టేట్మెంట్ ఈస్ ద ఇన్బిల్డ్ ఫంక్షన్, అంతేనా? ఫంక్షన్ కి డెఫ్ అనేది అంత ఉంటుంది. ఫంక్షన్స్ వచ్చినప్పుడు మీకు చెప్తా. ఈ రోజు మీరు ప్రింట్ గురించి మాత్రమే నేర్చుకుంటారు, దీని తర్వాత వేరియబుల్స్ కూడా నేర్చుకుంటారు. సో మీరు ఇచ్చేది ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ఉందో ఇదే సాగర్ అనేది నేను ఏదైతే ఇస్తానో దీనికి మ్యాచ్ అవుతాయి. సపరేటర్ ఇస్తే దీనికి మ్యాచ్ అవుతాయి. ఒకవేళ నేను సపరేటర్ ఇవ్వకపోతే వైట్ స్పేస్ తీసుకుంటుందా అంటే ఎంటీ. ఎండ్ ఇవ్వకపోతే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోద్ది. ఎండ్ ఇస్తే ఏమవుతుంది? మనం ఏది ఇస్తే అది అవుతుంది, అంతే కదా. ఇప్పుడు నేను ఎండ్ ఇంకేదన్నా ఇచ్చి చూద్దామా? ఇక్కడ అయింది కదా. సో ఎండ్ ఈస్ ఆ స్ట్రింగ్ లాస్ట్ లో మనం ఏం చేయాలి? ఏమి ఇవ్వకపోతే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది కదా. ఏమైనా ఇస్తే అది ప్రింట్ అవుతుంది. కాబట్టి అది నెక్స్ట్ లైన్కి వెళ్ళదు కాబట్టి నెక్స్ట్ ది దాని పక్కనే ప్రింట్ అవుతుంది. అర్థమైందా? సో దట్ ఈస్ ద ఎండ్ సపరేటర్. యు గాట్ మై పాయింట్? ఇంతే. సో ఇది ఇన్బిల్ట్ ఫంక్షన్స్. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ డాట్ పీవై కదా. సో పైథాన్ బిల్డింగ్ ఫంక్షన్స్ లోపల ప్రింట్ అనే ఫంక్షన్ ఉంది, అది ప్రింట్ చేస్తుంది అనమాట బేసికల్ గా. వాల్యూ సపరేటర్ బై డిఫాల్ట్ ఇది ఎండ్. ఇది అంటే మనం ఇవ్వకపోతే వైట్ స్పేసే. ఎండ్ ఏంటి? మనం ఇవ్వకపోతే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది కదా. ఇస్తే ఏమవుతుంది? మనం ఏది ఇస్తే అది వస్తుంది. సో దిస్ ఇస్ వాట్. సో దిస్ ఈస్ ఇన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. కానీ బిల్డింగ్ ఫంక్షన్స్ మనకు చాలా ఉన్నాయి. మన ఫంక్షన్స్ వచ్చినప్పుడు వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ ఫంక్షన్ ఆల్సో. ఇప్పుడు బిల్డింగ్ ఫంక్షన్ అంటే ఆ ఫంక్షన్ క్రియేట్ చేస్తేనే కదా అయింది. అది ఎవరు చేశారు? పైథాన్ వాళ్ళు క్రియేట్ చేసి మనకి ఇచ్చారు, మనం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు. అదే మనం ఓన్ గా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలా? ఫంక్షన్స్ లో చెప్తా, ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఇట్ ఈస్ ఎ ఫంక్షన్, ఇట్ విల్ టేక్ సమ్ ఇన్పుట్ అండ్ ప్రాసెస్ దట్. ఇప్పుడు నేనేమంటానంటే టేక్ ఎ వెబ్సైట్. ఓకే, ఐ విల్ గో టు దిస్ పర్టికులర్ వెబ్సైట్ విచ్ ఇస్ ఇన్ఫర్మేషన్ పోర్టల్, రైట్? ఆర్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఆర్ LMS, ఎనీథింగ్ విచ్ ఈస్ డెవలప్డ్ బై ఓన్లీ మీ ఆర్ అవర్ టీమ్, రైట్? మనమే కదా చేసింది. సో సరే, ఇన్ఫర్మేషన్ పోర్టల్. సో గో హియర్ అండ్ ఐ నీడ్ టు పంచ్ ఆర్ ఐ నీడ్ టు కౌంట్ ద అటెండెన్స్ ఆఫ్ టుడే. సరే, ఈరోజు అటెండెన్స్ వేయలేదు అనుకో. సో ఏదో ఒక రోజు వేసిన రోజుకి వెళ్తాం. సో ఇప్పుడు అటెండెన్స్ మీన్స్ ఐ నీడ్ టు గెట్ ద ID కార్డ్ నెంబర్ T00131, స్టూడెంట్ నేమ్, మొబైల్ నెంబర్, బ్యాచ్ నేమ్, ఐ నీడ్ టు చెక్ ద వ్యూ. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ID కార్డ్ నెంబర్ అనేది ఒక దగ్గర స్టోర్ అయి ఉంటేనే కదా సర్వర్ విల్ షో యూ బ్యాక్ లోడ్ చేసినప్పుడు. ఇప్పుడు రీలోడ్ చేసినప్పుడు ఒక దగ్గర అది ఉంటేనే కదా నీకు వస్తుంది. అంటే అది ఒక దగ్గర స్టోర్ అయినట్టే కదా. ఏమ్మా? Again, student's name is stored somewhere. Then only you can log in, or then only you can able to get that whenever you load the browser or whenever you load the Android app. మొబైల్ నెంబర్ కూడా ఒక దగ్గర స్టోర్ అయింది కదా. స్టోర్ అవ్వకపోతే మనకు వస్తుంది? We will not get it. బ్యాచ్ నేమ్ కూడా ఇట్ ఈస్ స్టోర్డ్ సమ్వేర్, అదర్వైజ్ విల్ నాట్ గెట్ ఇట్. అంతే కదా. ఇదంతా ఒక దగ్గర స్టోర్ అయింది కాబట్టి రీఫ్రెష్ చేస్తే మళ్ళీ వస్తుంది. స్టోర్ అవ్వకపోతే రీఫ్రెష్ చేస్తే పోద్ది కదా. యు గాట్ మై పాయింట్? నేను లాగిన్ అయ్యాను కాబట్టి లాగిన్ పేజ్కి వెళ్ళి కూడా మళ్ళీ రీడైరెక్ట్ అయ్యి ఇక్కడికి వస్తుంది.
లాగిన్ అవ్వకపోతే లాగిన్కి వెళ్తుంది కదా. సో నేను ఇదే స్టోర్ చేస్తా. లాగౌట్ వచ్చింది కదా. ఇప్పుడు నేను మళ్ళీ అదే లింక్ చేస్తే వస్తుందా? లాగిన్ అడుగుతుంది కదా. ఇప్పుడు లాగిన్ అడుగుతుందంటే మీన్స్ వాట్? నువ్వు లాగిన్ అయినట్టు ఒకరికి తెలియాలి. ఆ బ్రౌజర్కి తెలుసు కదా నువ్వు లాగిన్ అయినట్టు. లాగిన్ అవ్వకపోతే బ్రౌజర్ ఆల్సో నో యు ఆర్ నాట్ లాగ్డ్ ఇన్. కాబట్టి మళ్ళీ రీడైరెక్ట్ చేసింది కదా. ఇప్పుడు నేను అటెండెన్స్ ఓపెన్ చేసిన ఓపెన్ అవుతుందా? కాదు కదా. ఇట్ విల్ ఆస్క్ ఫర్ లాగిన్ అగైన్. ఎందుకంటే టిల్ యూ లాగిన్ ఇట్ ఈస్ నాట్ స్టోర్. అంటే ఒక దగ్గర ఉంటేనే యూ కెన్ ఏబుల్ టు సీ దట్ ఆర్ యూ కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్. నీ డేటా ఒక దగ్గర ఉన్నట్టే కదా. మీరు వెన్ యూ ఓపెన్ JNTU రిజల్ట్స్ యూ ఎంటర్ యువర్ రోల్ నెంబర్, ఇట్ ఈస్ గెట్టింగ్ సమ్వేర్. ఆ గెట్టింగ్ సమ్వేర్ డెవలప్డ్ బై సర్వర్ పైథాన్ కదా. ఆ పైథాన్ ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా నీ డేటా మొత్తం. యు గాట్ మై పాయింట్. ఆ స్టోర్ చేసే దాన్ని మనం వేరియబుల్ అంటాం. ఇప్పుడు ఈమెయిల్ అనేది ఒక వేరియబుల్, పాస్వర్డ్ అనేది ఒక వేరియబుల్. సాగరెడ్డి గువ్వల .99@gmail.com అనేది ఈమెయిల్ వేరియబుల్ ఒక వాల్యూ కదా. ఇప్పుడు పాస్వర్డ్ ఒక వాల్యూ ఇదే అవుతుంది కదా. యు గాట్ మై పాయింట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది వేరియబుల్స్. ఇప్పుడు నేమ్ స్టోర్ చేయాలి. నేమ్ ఈక్వల్ టు సాగర్, షాజిద్, మామా, సాయి. రోల్ నెంబర్ ఈక్వల్ టు T0001. అంతేనా? సో నేమ్ అగైన్ ఐ వాంట్ టు ప్రింట్ రోల్ నెంబర్, కరెంట్ ఫైల్. అంతే కదా. షాజిద్ నేను ఎండ్ ఇచ్చా ఇక్కడ ఎండ్ ఉంది. ఇక్కడ ఎండ్ నెక్స్ట్ లైన్ పెట్టేద్దాం. ఎండ్ ఇవ్వకపోయినా నెక్స్ట్ లైన్ లోనే ప్రింట్ అవుతుంది కదా. మనకు తెలుసు ఆ విషయం. యూ నో దట్. ఏం షాజిద్ ఎండ్ ఇవ్వకపోయినా నెక్స్ట్ లైన్ లోనే ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఉంటుంది టెర్మినల్. ఇక్కడ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంటుంది. యూ కెన్ క్లోజ్ దట్. మీకు అవసరం అయితేనే ఉంచుకోండి, లేదంటే యూ కెన్ డబుల్ క్లిక్, ఇట్ విల్ క్లోజ్. టెర్మినల్ అగైన్ యూ కెన్ క్లిక్ అండ్ క్లిక్, ఇట్ విల్ క్లోజ్ అండ్ అన్క్లోజ్. అక్కడే ఉంటుంది. చూడండి. సో రన్ అయింది కదా. ఇక్కడ రన్ సింబల్లో మీరు రన్ చేసింది ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఈ ప్రింట్ అయ్యాయా. సో ఈ ప్రింట్ అయ్యంటే ఇవి స్టోర్ చేసుకున్నాం కదా ఈ నేమ్లో. ఈ నేమ్ అనేది ఏమంటాం అంటే మనం వేరియబుల్ అంటాం. సో ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటో చెప్తా చూడు. ఏ వేరియబుల్ ఈస్ నథింగ్ బట్ ఏ కంటైనర్ విచ్ విల్ స్టోర్ సమ్ డేటా. అంతే కదా. ఆ డేటా అనేది నీ నేమ్. ఇక్కడ రోల్ నెంబర్ అనేది అది కూడా ఒక వేరియబుల్, బట్ దట్ ఈస్ ఆల్సో స్టోరింగ్ వన్ రోల్ నెంబర్. ఇప్పుడు మళ్ళీ లాగిన్ అయిపోతాను. వచ్చింది కదా. సో గో టు దట్ పర్టికులర్ సేమ్ డేట్, October 8. సో ఇవన్నీ వచ్చాయంటే ఈ ప్రతి దానికి ఒక వేరియబుల్ ఉన్నట్టే కదా. సో వేరియబుల్స్ ఈస్ నథింగ్ బట్ ఏ కంటైనర్ విచ్ విల్ స్టోర్ డేటా ఇన్ సర్వర్ సైడ్ సో దట్ ఇట్ విల్ బి ఓపెన్డ్ అండ్ పాపులేటెడ్ ఇన్ ద బ్రౌజర్. అర్థమైందా. సో దాన్ని వేరియబుల్ అంటాం. ఇప్పుడు నేను నంబర్ స్టోర్ చేయాలంటే పర్సంటేజ్ కదా, PRC ఈక్వల్ 25. సో నంబర్స్కి డబల్ కొటేషన్స్ ఆర్ ఇవ్వాలా? కెన్ యూ టెల్ మీ? నెంబర్స్కి అవసరమా? ఎప్పుడైనా సరే అంకెల్ని మనం అయ్యి పెడతామా? కోడ్స్ పెట్టం. యు గాట్ మై పాయింట్. నంబర్స్కి మనం డబుల్ కోడ్స్ ఇవ్వం. సో వీటికి మనం డబుల్ కోడ్స్ ఎందుకు ఇవ్వాలంటే ఇవి నంబర్స్ కాదు కాబట్టి. సో ఇప్పుడు నంబర్ అనుకో డైరెక్ట్ గానే రాస్తాం. మీరు ఎప్పుడైనా గమనించండి నంబర్స్ మనం డైరెక్ట్ గానే రాస్తాం. సో ఒకవేళ దీనికి డబుల్ కోడ్స్ ఇస్తేనే అది నేమ్ అవుతుంది. అంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒక క్యారెక్టర్ అంటే ఏంది? ఒక ఆల్ఫాబెట్. ఏనా, బీనా, సీనా అవన్నీ కలిపితే దట్ విల్ బికమ్ స్ట్రింగ్. దీన్ని ఏమంటాం మనం? స్ట్రింగ్ అంటాం. స్ట్రింగ్ ఈస్ ఆల్ఫా న్యూమరిక్. దాంట్లో 1 2 3 నుంచి ABCD నుంచి స్ట్రింగ్. ఈమెయిల్ ఐడి ఇస్తే ఆల్ఫా న్యూమరిక్ కదా. బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ నంబర్, స్ట్రింగ్, అండర్స్కోర్, డాట్ ఉంటుంది, ప్లస్ మైనస్ అన్నీ ఉంటాయి. ఇట్ విల్ బికమ్ స్ట్రింగ్. అదే మీరు నెంబర్ ఇస్తే అది నెంబర్ అవుతుంది. మీరు +1 చేస్తే అది 26 అవుతుంది. అగైన్ +2 చేస్తే 8 అవుతుంది. +3 చేస్తే ఇలా అవుతుంది. అంతే కదా. యు గాట్ మై పాయింట్. 31 అయింది కదా. సో ఇప్పుడు నేను దీనికి +1 +2 చేయగలనా? ఏమొస్తుంది? నంబర్సే కదా క్యాలిక్యులేట్ అవుతాయి. స్ట్రింగ్స్ క్యాలిక్యులేట్ అవుతాయి అట్లా. పక్క పక్కన ఆనుకొని వస్తాయి. అర్థమైందా? పక్క పక్కన అటాచ్ అవుతాయి. చూడండి ఏమవుతుంది. ఇది స్ట్రింగ్ కి నంబర్ కి యాడ్ చేయగలమా?
ఇంట్ అంటే నంబర్, ఇంటీజర్ అంటాం ప్రోగ్రామింగ్ లో, చెప్తా నేను. డేటా టైప్స్ వస్తాయి. అంటే మనం స్టోరింగ్ వాట్ వీఆర్ స్టోరింగ్ హియర్ అనేది ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఏంటి? స్ట్రింగ్ అంటేనా? కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే స్ట్రింగే కదా. దాన్ని ఆల్ఫా న్యూమరిక్ కూడా అంటాం, ఎందుకంటే ఆల్ఫాబెట్స్ న్యూమరిక్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఏ కాంబినేషన్. దట్ ఈస్ వై విల్ పుట్ డబుల్ కోట్స్. నంబర్ కి డబుల్ కోట్స్ పెడతామా? వీ డోంట్ నీడ్ టు మెన్షన్ బికాస్ ఇట్స్ నాట్ ఏ స్ట్రింగ్. నంబర్స్ ని అడిషన్ ఆపరేషన్, సపరేట్ ఆపరేషన్ చేయాలంటే డబుల్ కోట్స్ పెడితే స్ట్రింగ్ అయిపోద్ది. దట్ ఈస్ వై విల్ నాట్ పుట్. ఇంక ప్రపంచంలో ఇప్పుడు నేనేమంటానంటే ఇది ప్రెసెంట్ ఆబ్సెంట్ కదా, ప్రెసెంట్ ట్రూ, ఆబ్సెంట్ ఫాల్స్. నేను ఇలాంటి సెట్ చేయాలంటే ఏం చేయాలి? ఈజ్ ఎల్ఎంఎస్ యాక్టివేటెడ్. మీకు ఎల్ఎంఎస్ యాక్టివేటెడా? ట్రూ ఆ ఫాల్స్? ట్రూ ఈస్ క్యాపిటల్ ట్రూ, ఫాల్స్ ఈస్ క్యాపిటల్ ఫాల్స్. ఎల్ఎంఎస్ యాక్టివేట్ అవ్వలేదు కదా. ఆర్ ఐ వాంట్ టు గెట్ ద ఆబ్సెంట్ ఆర్ ప్రెసెంట్. ప్రెసెంట్ ఐ వాంట్ టు గెట్ ద ప్రెసెంట్ స్టూడెంట్స్ ట్రూ, ఆబ్సెంట్ ట్రూ స్టూడెంట్స్ ట్రూ, ప్రెసెంట్ ట్రూ స్టూడెంట్స్ ట్రూ, ప్రెసెంట్ స్టూడెంట్స్ ఫాల్స్, ఆబ్సెంట్ స్టూడెంట్స్ ట్రూ, ఆబ్సెంట్ స్టూడెంట్స్ ఫాల్స్. రివర్సే కదా. ప్రెసెంట్ అయినప్పుడు ట్రూ అయినప్పుడు ఆబ్సెంట్ ఫాల్స్ అవుతుంది, ఆబ్సెంట్ ట్రూ అయినప్పుడు ప్రెసెంట్ ఫాల్స్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఆబ్సెంట్ వచ్చారంటే ప్రెసెంట్ ఫాల్సే కదా, ప్రెసెంట్ ట్రూ అయితే ఆబ్సెంట్ ఫాల్సే కదా. సో దట్ ఈస్ వాట్ ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్. దట్ వీ విల్ కాల్డ్ యాజ్ బులియన్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు కంప్యూటర్లో ట్రూ ఆర్ ఫాల్స్ ఎలా స్టోర్ అవుతుంది చెప్పు సాయి. ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. ప్రాసెస్ ఎగ్జిటెడ్ విత్ 0 అంటే కంప్లీటెడ్, ఫాల్స్, ఇట్స్ నాట్ ఎగ్జిక్యూటింగ్ నౌ. ప్రాసెస్ స్టార్టెడ్ విత్ 1 అంటే ఇట్ స్టార్టెడ్, ఇట్స్ రన్నింగ్. ఎస్ఆర్ నోని 1తో 0తో కంపేర్ చేస్తాం. అర్థమైందా? ఫైనల్ గా ఈ సాగర్ అనే దానికి ఇదంతా కలిపి 0s and 1s లోకే స్టోర్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ లో నేను చెప్పుకుంటా బేసిక్స్, బట్ ఈ రోజు నుంచి మనం అంటే డైరెక్ట్ పైథాన్ అయితే రాస్తాం. యూ గాట్ ఇట్. ఇప్పుడు నేనేమంటానంటే నేమ్ కి మనం ముందు 1 ఇవ్వచ్చా? చది, కెన్ యూ టెల్ మీ ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ లో ఇవన్నీ రాస్తే నాకు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇష్యూయే కదా, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ నాకు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. సో కెన్ ఐ సేవ్ మై టైమ్ అండ్ డెవలప్మెంట్ ఈస్ ఫాస్ట్, రైట్? సో దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ దిస్ ఐడి. రన్ చేయడానికి రన్ ఉందా? లేదంటే మనం రన్ చేయడానికి ఎంత ఇబ్బంది పడాలి. క్లాస్ 1 లో చూడండి. ఇప్పుడు నేను ఇది రన్ చేయాలంటే నేను ఏమేం చేయాలి చూడు. సో గో దేర్. ఫర్ ఎగ్జాంపుల్ గో టు డెస్క్టాప్, క్లాసెస్, పైథాన్ 11 క్లాసెస్. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పైథాన్ sample1.py అని ఎంటర్ చేసేంత వరకు ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. sample2 ఇస్తా, ఎగ్జిక్యూట్ అయింది కదా. ఇదంతా చేసే బదులు నాకు ఈజీ అయిపోయింది కదా, జస్ట్ ఇలా క్లిక్ చేస్తే ఎర్రర్ వస్తే ఇప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. సో ఆ ఎర్రర్ కూడా నాకు చెప్తుంది కదా, ఇక్కడ ఎర్రర్ ఉంది అని చెప్తుంది కదా. సో ఇంత ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు దిస్ ఐడి విల్ బికమ్ గ్రేట్ కదా, పవర్ కదా. సో ఓల్డెన్ డేస్ లో ఇది లేదు కాబట్టి. సో ఇప్పుడు మీరు చూడండి, జనరేషన్ టు జనరేషన్ దెర్ ఈస్ ఎ మచ్ గ్యాప్. అది ఎలానో చెప్తా. మీరు చూడండి, అప్పట్లో పెళ్లి ఎన్ని రోజులు జరగద్ది, ఎన్ని రోజులు ఊరికి పోయి వస్తారు. సరే 2 days 3 days అని నిద్ర చేసి వస్తారు కదా. ఇంకా అదే వాళ్ళకి ఇంకేం లేదు పని కదా. ఎందుకు? రోడ్స్ ఎలానో ఉంటాయి, రోజుకి ఒక్క బస్సే ఉంటుంది. యూ గాట్ ఇట్. ఇప్పుడు ఏంటి? పొద్దున్నే టిఫిన్ తినేసి పెళ్లి అటెండ్ అయ్యి మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్తున్నామా? రోడ్డు చాలా ఫాస్ట్గా ఉంది, ఓన్ వెహికల్ ఉంది. అంతా చేంజెస్, ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్ డే బై డే. నోట్ ప్యాడ్ కూడా ఇప్పుడు మనం వాడితే మనం 1990s లోనే ఉన్నట్టు కదా, నిదానంగా ఉంటుంది ప్రపంచం. అంతే కదా. అదే ఐడి వాడటం వల్ల ఏమంది, విల్ బి ఫాస్టర్, ప్రొడక్షన్ ఇస్ మోర్ విత్ ఇన్ లెస్ టైం. సో దట్ ఈస్ వై విల్. సో ఇప్పుడు ఏమంటుంది అంటే మనం అన్ని ఇవ్వగానే దాన్ని నంబర్ అనే వాల్యూ అని ట్రీట్ చేసుకుంటుంది. అది వేరియబుల్ లా ట్రీట్ చేయదు. ఎందుకంటే ఫస్ట్ ఇఫ్ యూ స్టార్ట్ విత్ నెంబర్ ఇట్ విల్ బి ఇన్వాలిడ్. అదే నేమ్ 1 ఇచ్చామనుకో ఇట్ విల్ బి వ్యాలిడ్ నేమ్, బికాస్ ఆల్రెడీ వేరియబుల్ గా స్టార్ట్ అయింది కాబట్టి లాస్ట్ లో 1 పెట్టుకో 2 పెట్టుకొని దానికి అనవసరం. ఇట్ కెన్ స్టార్ట్ అగైన్. స్టార్టింగ్ లో అండర్ స్కోర్ ఉండొచ్చు కానీ ఐఫోన్ ఉండకూడదు. ఐఫోన్ ని మళ్ళా ఎర్రర్ గా చూపిస్తుంది. అండర్ స్కోర్ ఉండొచ్చు. యూ గాట్ మై పాయింట్. ఇట్ మైట్ హ్యావ్ అండర్ స్కోర్ ఆల్సో, దట్ ఈస్ పాజిటివ్. ఓకేనా. అండర్ స్కోర్ ఉండొచ్చు. అగైన్ దీంట్లో ప్లస్ మైనస్ ఉండొచ్చా? ప్లస్ మైనస్ అనాలి. కెన్ ఎనీవన్ టెల్ మీ వై ఎర్రర్? సో ప్లస్ మైనస్ ఇస్తే ఏమవుతుందంటే అది నంబర్స్ అని చేసుకొని యాడ్ చేయడానికి మైనస్ చేయడానికి చూస్తుంది. అంతే కదా. సో దోస్ ఆర్ నాట్ వ్యాలిడ్. అట్ ద రేటు ఇవన్నీ ఉంటాయా? ఇవి కూడా ఉండవు. ఇవి స్పెషల్ క్యారెక్టర్. ఈస్ ఆర్ బ్రేకింగ్ ద సెంటెన్స్. ఈ నేమ్ అనేదాన్ని బ్రేక్ చేస్తుంది కదా. దోస్ ఆర్ నాట్ వ్యాలిడ్.
వ్యాలిడ్ నేమ్ ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు, నీ ఇష్టం, లేదంటే ఒట్టి నేమ్ అయినా ఇవ్వచ్చు. సో దిస్ ఇస్ ద వ్యాలిడ్ వేరియబుల్ నేమ్ టు స్టోర్ సంథింగ్. అర్థమైందా? ఇంతవరకు అర్థమైందా? దీస్ ఆర్ ద వ్యాలిడ్ వేరియబుల్ నేమ్స్. ఆర్ యు క్లియర్ టిల్ దిస్ పాయింట్ మమత? యా. సో ఇప్పుడు డేటా టైప్స్ అంటాం మనం. సో బేసికల్ గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మనకు చాలా డేటా టైప్స్ ఉంటాయి. ఏంది? నంబరు, స్ట్రింగ్, ఎస్ఆర్ నో అంటే బులియన్. సో మోర్ దెన్ వన్ వాల్యూ ఒక దాంట్లో స్టోర్ చేయాలంటే మనకు అరే అంటాం. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి, మనకి ఏ డేటా టైప్స్. ఇదేంది? ఈ డేటా టైప్ T00131 అంటే వాట్ ఈస్ ద డేటా టైప్ మమత? కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్ అండ్ నంబర్. అంటే ఏంటి? స్ట్రింగేనా? స్ట్రింగే కదా, ఆల్ఫా న్యూమరికే కదా, స్ట్రింగే కదా. నౌ టెల్ మీ దిస్ వన్, షేక్ మెహతాజ్, వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ దిస్? స్ట్రింగే కదా, నేమే కదా. నేమ్ అంటే క్యారెక్టర్సే కదా, కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్ స్ట్రింగే. మొబైల్ నెంబరు ఇంటీజర్, కానీ ప్లస్ యాడ్ చేసాం, అది వరకు సపరేట్ గా రెండు కలిపాం. అర్థమైందా? సపరేట్ గా ఎలా కలుపుతాం చూపిస్తా. ఇప్పుడు నేనేం చేశానంటే ప్రిఫిక్స్ తీసుకున్నా. ప్రిఫిక్స్ ఈక్వల్ టు +91. ఓకేనా? మొబైల్ నెంబరు ఈక్వల్ టు నంబర్ తీసుకున్నా. ఓకేనా? ఈ రెండింటిని నేను కలుపుతా. ప్రిఫిక్స్ ప్లస్ లైక్ ఇలా. పైథాన్లో అయితే ఇలా చేస్తే పక్క పక్కన వస్తుంది కదా. నేను సపరేట్ కూడా ఏమి ఇవ్వను ఇక్కడ, జస్ట్ ఇలా ఇస్తా. సో రెండు అటాచ్ అయినట్టు వస్తుంది కదా. అంటే ఏంటి? +91 అంటే ఖచ్చితంగా ప్లస్ అంటే స్ట్రింగ్ లోకి వెళ్ళాలి, ఓన్లీ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ ఉండాలి, అంతే కదా. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ అండ్ స్ట్రింగ్స్ అనుకోవచ్చు. అంటే 2ని మనం యాడ్ చేసినట్టు, అంతే కదా. నేమ్ అంటే వాట్ ఈస్ ద డేటా టైప్? ఈ PFS9 అంటే స్ట్రింగే కదా, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చా, HTML. గాట్ ఇట్? సో ఎవ్రీథింగ్ ఇది ఎస్ఆర్ నో కదా, అంటే వాట్ ఈస్ ద డేటా టైప్? బులియన్. యూ గాట్ ఇట్? సో దీస్ ఆర్ ద డేటా టైప్ స్టార్టెడ్ విత్ ఇన్ పైథాన్. యూ గాట్ ఇట్? సో నువ్వు ఏదైనా స్టోర్ చేయాలంటే వీ హ్యావ్ ద వేరియబుల్స్, దిస్ ఈస్ ద వేరియబుల్, this is the value, right? And what is the type of this value? Is the data type, right? నువ్వు ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి then it will decide data type of the class. You got my point? So these are the data types. ఇక్కడ నుంచి మనం ఇంకా స్టార్ట్ చేయొచ్చు. సో we have many data types. Integer, floating అంటే పర్సంటేజ్ డాటే కదా, దట్ ఈస్ ఫ్లోటింగ్. నేమ్ అనేది స్ట్రింగ్ కదా, ఇట్స్ బులియన్ కదా. సో వేరియబుల్స్ నేను ఏం చెప్పాను, ఇలా స్టోర్ చేసి అని చెప్పాను, అండర్స్కోర్ ఇవ్వచ్చు, +- ఇవ్వకూడదు కదా. గాట్ ఇట్? ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, ఇవన్నీ వేరియబుల్స్ స్టార్ట్ అవుతాయి. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, ప్రింట్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్ అయినా. సో లెంత్, టైప్ చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను శాంపిల్కి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాయి. ఇప్పుడు నేనేమంటానంటే నాకేమేమి కావాలి, బేసికల్ గా ఐ విల్ జస్ట్ వన్ మోర్ క్రియేట్, ఐ విల్ క్రియేట్ న్యూ ఫైల్. ఓకే, డేటా టైప్స్. ఇప్పుడు నేను %76.5 అంతేనా. రోల్ నెంబర్ T0001. వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ దిస్ రోల్ నెంబర్? స్ట్రింగ్. ఇంటీజర్ ఎందుకు వస్తుంది? ఓన్లీ స్ట్రింగే కదా. రోల్ నెంబర్ ట్రూ. వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ XLMS done? Boolean. Now I will say algo 5 + 10j. What is the data type of this? ఇది నంబరు. ఏజ్ ఈక్వల్ టు 26, ఇది నంబర్ కదా. 76.5 అంటే ఫ్లోట్. ఇదేంటి? ఇట్స్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఇది మనకు తెలుసుకోవడానికి ప్రింట్ లాగే వీ హ్యావ్ టైప్ ఆఫ్. మీకు అర్థమైందా? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ రోల్ నెంబర్? It will give what is the type of ALOG?
What is the type of age? Try to execute this. నేను చెప్పానా ఫ్లోట్ స్ట్రింగ్ కాంప్లెక్స్ నంబర్ అంటే ఇంటీజర్ ఓకేనా సో ఇప్పుడు నేనేమంటానంటే మీకు ఒక డౌట్ రావాలి ఇక్కడ సార్ ప్రింట్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్ కదా టైప్ అనేది ఏంటి అప్పుడు కంట్రోల్ ప్లస్ క్లిక్ అది కూడా ఇన్బిల్ట్ ఫంక్షన్ ఏనా బిల్టిన్స్ డాట్ పై అంటే బిల్టిన్ ఫంక్షన్ ఏనా సో అదేం చేస్తుంది మనకు అదేం రిటర్న్ చేస్తుంది అది ఏ టైప్ రిటర్న్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ టైప్ ఈక్వల్ టు టైప్ ఆఫ్ పర్సంటేజ్ నేను ఇది పక్కన పెడతా అంటే సేమ్ నేమ్తో రెండు ఉండకూడదు ఓకేనా టైప్ 1 ఇస్తా ఓకేనా ఎగ్జిక్యూట్ టైప్ అనేది క్లాస్ అని ప్రింట్ చేసిందా సో బేసికల్గా అంటే ఏంటి ప్రింట్ అనే ఫంక్షన్ ఏది రిటర్న్ చేయదు అది తీసుకొని అక్కడికక్కడే ప్రింట్ చేస్తుంది టైప్ అనేది ఏం చేస్తుంది ఒక వేరియబుల్ తీసుకొని ఆ డేటా టైప్ అనేది ఏంటి మీకు చెప్పడానికి రివర్స్ ఇస్తుంది ఆ రివర్స్ ఇచ్చేదాన్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా యు గాట్ ఇట్ అంటే ఏంది ఈక్వల్ టు అనేది అసైన్ చేస్తున్నాం రైట్ సైడ్లో ఉండేది లెఫ్ట్ సైడ్కి అసైన్ చేస్తున్నాం ఇప్పుడు రైట్ సైడ్లో మనకి ఏముంది ఇక్కడ ఒక ఫంక్షన్ కాల్ ఉంది దాని లోపల ఒక వేరియబుల్ వెళ్ళిందా వేరియబులే కదా అది డైరెక్ట్గా నువ్వు 26 అయినా ఇవ్వచ్చు అంటే ఇదైనా ఇవ్వచ్చు ఇదైనా ఇవ్వచ్చు ఏదైనా ఒకటే అంటే నువ్వు డైరెక్ట్గా వాల్యూ అయినా ఇవ్వచ్చు వేరియబుల్ అయినా ఇవ్వచ్చు రెండు సేమ్ కదా కానీ దాన్ని ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటే ఆ నేమ్ ఇస్తాం మనం దాన్ని వేరియబుల్ సెండ్ చేస్తాం అంటే ఏంటి టైప్ అనే దానికి మనం ఒకటి సెండ్ చేస్తాం అదేం చేస్తుంది ఇట్ విల్ క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ ఏజ్ దాన్ని రిటర్న్ చేస్తుందా యు గాట్ మై పాయింట్ దాన్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి మనం దాన్ని క్యాచ్ చేసాము క్యాచ్ చేసి దాన్ని ప్రింట్ చేసాం అంటే ఇప్పుడు ఇది ఎలా చేస్తుంది మనకు రిటర్న్ ఇలా చేస్తుంది కదా ఇలా చేసింది కదా ఇలా చేసింది కదా ఇది మనం ఎక్కడ స్టోర్ చేయాలా ఇక్కడే కదా కదా అందువల్ల నేను టైప్ 1 అని ఇచ్చాను ఇప్పుడు అది రిటర్న్ చేస్తే మనం క్యాచ్ చేస్తేనే కదా మన దగ్గర ఉంటుంది క్యాచ్ చేయకపోతే మన దగ్గర ఉంటుందా అందువల్ల ఇది రిటర్న్ చేసిన దాన్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఒకదానికి అసైన్ చేస్తాం లైక్ నంబర్ అది నేను ప్రింట్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి కదా అది ప్రింట్ చేశాను కదా అదే నేను డైరెక్ట్గా దీని బదులు డైరెక్ట్గా ఇది ఇవ్వచ్చా ప్రింట్లో ఇప్పుడు చెప్పండి ఇవ్వచ్చా ఏం సాయి మహమ్మదా సాజిద్ నేను ఇప్పుడు ఏం చేశాను ఇప్పుడు చూడండి ప్రింట్లో 26 ఇస్తే ప్రింట్ అవుతుంది కదా ఏజ్ ఇచ్చినా ప్రింట్ అవుతుందా అంటే ఇప్పుడు టైప్ ఆఫ్ ఏజ్ అంటే వాల్యూవే కదా రిటర్న్ చేసేది అంటే ఆ వాల్యూ ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటే టైప్ అవుతుంది టైప్ 1 ఈక్వల్ టు ఇది అంటే ఇది రిటర్న్ చేసేది ఒక స్ట్రింగ్ కదా అంటే టైప్ 1లో మనం స్టోర్ చేసామా ఇప్పుడు నేను ఇదైనా ఇవ్వచ్చు లేదంటే డైరెక్ట్గా ఇదైనా ఇవ్వచ్చు కదా యు గాట్ మై పాయింట్ ఇదేంది ఇది డైరెక్ట్గా వచ్చిన వాల్యూ నేను ఒక దాంట్లో స్టోర్ చేసుకుని ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చా ఇది డైరెక్ట్గా ప్రింట్ డైరెక్ట్గా ఏం చేశాను ఇది డైరెక్ట్గా ఇచ్చే రిజల్ట్ని ఇక్కడికే ప్రింట్ చేస్తున్నా అది తేడా యు గాట్ ఇట్ అందుకే సార్ ఒక ఫంక్షన్లోకి ఇంకొక ఫంక్షన్ పంపిస్తున్నారని డౌట్ రాలేదు వచ్చింది కదా సరే ఇప్పుడు ఒక ఫంక్షన్లోకి ఇంకో ఫంక్షన్ పంపించాం ఆ ఫంక్షన్లోకి ఇంకోటి పంపించాం అప్పుడు ఏమవుతుంది మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఎలా అయితే స్టార్ట్ అవుతుందో ఫస్ట్ ఉన్న ఇన్నర్ బ్రేసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అంతే కదా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏంటి ఫస్ట్ ఇన్నర్ బ్రేసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇన్నర్ బ్రేసెస్ ఎగ్జిక్యూట్ అయితే ఏమొస్తుంది దీని వాల్యూ క్లాస్ నంబర్ అనే వస్తుందా ఇంట్ అనే వస్తుందా మళ్ళీ అది దీనికి పంపిస్తామా ఇప్పుడు ఇన్నర్ బ్రేస్ ఎగ్జిక్యూట్ అయితే దీని వాల్యూ ఎంత షాజిద్ దీని వాల్యూ ఎంత ఇలానే కదా ఉంటుంది ఇప్పుడు వచ్చింది కదా మనకి ఇలా ఉంటుంది కదా ఇంట్ అని వస్తుంది కదా ఇది మళ్ళీ మనం దేనికి పంపిస్తాం ఇన్నర్ బ్రేస్లో దీనికి పంపిస్తాం కదా అప్పుడు అది ప్రింట్ చేస్తుంది అందువల్ల నేను దాన్ని స్టోర్ చేసి పెట్టుకున్నా లేదంటే నేను డైరెక్ట్గా ఇవ్వచ్చు అంటే ఇచ్చిన వాల్యూ మనం ఫైనల్గా మనకి ఇక్కడ వాల్యూ ఉంది ఆ వాల్యూ మనం ప్రింట్కి పంపించాం అంతే ప్రింట్కి మన వాల్యూస్ని పంపిస్తాం యు గాట్ మై పాయింట్ ఈ విధంగా రెండు విధాలుగా ప్రింట్ చేస్తాం అంటే ఇది మనకి రిటర్న్ చేసింది కాబట్టి మనం దాన్ని క్యాచ్ చేసి ఒక వేరియబుల్ అది ప్రింట్కి పంపించాం లేదంటే ఇది రిటర్న్ చేసింది కాబట్టి అది క్యాచ్ చేయకుండా డైరెక్ట్గా పంపించేస్తాం ఇచ్చింది వాల్యూ డైరెక్ట్గా పంపించేస్తాం యు గాట్ మై పాయింట్ అర్థమైందా అది క్లియరా ఏమైనా డౌట్ ఉందా ఇది మనకి రిటర్న్ వాల్యూ ఇచ్చింది కాబట్టి దాన్ని మనం క్యాచ్ చేసుకున్నాం ఒక వేరియబుల్ అప్పుడు మనం ప్రింట్ చేస్తాం ఇంతవరకు క్లియర్ కదా అదే మనం డైరెక్ట్గా దేంట్లో క్యాచ్ చేయకుండా డైరెక్ట్గా అదే లైన్లో వాడుకుందాం అనుకుంటే వీ కెన్ పుట్ ఇన్ ప్రింట్ డైరెక్ట్లీ యు గాట్ మై పాయింట్
ఇప్పుడు నేను ఇక్కడ పాయింట్ పెడతా, డబల్ క్లిక్ ఇస్తే పాయింట్ వస్తుంది, సింగిల్ క్లిక్ ఇస్తే పాయింట్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే డీబగ్ డేటా టైప్స్ ఇవ్వాలి, రన్ చేయకూడదు. అప్పుడు ఆ లైన్లో అది ఆగుద్ది. ఏంటి? ఇట్ విల్ స్టాప్ దేర్. టైప్లో ఏముంది? క్లాస్ ఇంట్ అని వచ్చింది కదా, అది మనం ఏం చేస్తున్నాము? ప్రింట్కి పంపిస్తున్నాం. ఇదే కదా, అప్పుడు అది ప్రింట్ చేస్తుంది. చూడండి ప్రింట్ అయిందో లేదో. దీన్ని అలా స్క్రోల్ చేయొచ్చు, ప్రింట్ అయింది కదా. నెక్స్ట్ లైన్లో మళ్ళా చూడండి, అది కూడా ప్రింట్ అయింది కదా. చూడండి, అది ఆల్రెడీ అయిపోయింది. డీబగ్ అయిపోయింది కదా. రెండు ఒకటే కదా. అప్పుడు ఫస్ట్ లైన్లో ఏంది? వాట్ ఎవర్ దట్ ఈస్ రిటర్నింగ్ ఐఎమ్ సెండింగ్ బ్యాక్, దట్ ఈస్ ప్రింటింగ్. సెకండ్ లైన్లో ఏంది? డైరెక్ట్గా ఒకటే లైన్లో ఇస్తున్నా. యు గాట్ మై పాయింట్. అంతే. ఇప్పుడు అర్థమైంది మీకు? క్లియరా? ఇక్కడ నుంచి మీరు ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. ఈరోజు ఆల్రెడీ మనం 1 అవర్ బిలో దాటేసాం, ఇంకా ఎక్కువ చెప్పబడలే. ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. సీ యూ టుమారో సెషన్. ఓకేనా? ఏం మమత, ఆర్ యూ ఓకే టిల్ దిస్ పాయింట్? Yeah, sir. Okay. ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. సో సీ యూ టుమారో.